తెలంగాణ కాంగ్రెస్ 6 గ్యారంటీలకు కొత్త నిర్వచనం చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 6 గ్యారంటీలంటే ఇన్వర్టర్లు, ఛార్జింగ్ బల్బులు, క్యాండిల్స్, జనరేటర్లు, పవర్ బ్యాంకులు, టార్చ్ లైట్లు అన్నారు. తెలంగాణలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని సిచ్యువేషన్ ఉందన్నారు. ఎండలు మండిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్న వేళ ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారన్నారు. రాష్ట్రంలో డిమాండ్కు సరిపోయినంతగా విద్యుత్ సరఫరా అవుతుందని కాంగ్రెస్ సర్కార్ చెబుతున్నప్పటికీ కరెంటు కోతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం బాలేదా? కరెంటు పోతుందా? రోజు 6 గ్యారెంటీలు ఏంటో తెలుసా మీకు? 6 గ్యారెంటీలు అంటే ఏంటంటే, ఒక గ్యారెంటీ ఇన్వర్టర్, రెండో గ్యారెంటీ జనరేటర్, మూడో గ్యారెంటీ క్యాండిల్ లైట్లు, నాలుగో గ్యారెంటీ టార్చ్ లైటు, ఐదో గ్యారెంటీ పవర్ బ్యాంకు, ఆరో గ్యారెంటీ ఛార్జింగ్ బల్బు. ఇవన్నీ పెట్టుకుంటేనే కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు, కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు అనే మాట పదే 5 నెలలు మొత్తం ఆనాడు 5 నెలల కిందట ఎలక్షన్లు చెప్పినాం. మీరు నమ్మిండ్రు, ఓటేసిండ్రు. హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి ఇవ్వకుండా అన్ని సీట్లు కేసీఆర్ గారికి ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. అందులో ముఖ్యంగా మల్కాజ్గిరిలో రాజశేఖర రెడ్డి గారికి 50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం. మరి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్ రాగానే కొంతమంది మాట్లాడతారు, ఏమని? అన్నా, పార్లమెంట్ కదా, ఇలా బీఆర్ఎస్ పాత్ర ఏముంటది, బీఆర్ఎస్ ఎందుకు ఓటేయాలి అని మాట్లాడతారు. ఎందుకు ఉండాలి బీఆర్ఎస్ ఎంపీలు అని మాట్లాడతారు. మీకు ఒక 4-5 కారణాలు నేను చెప్తాను ఎందుకు ఉండాలి అని. మొట్టమొదటిది, కేసీఆర్ గారు 2001లో టిఆర్ఎస్ అనే పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు సార్ ఒక మాట అన్నారు, మన తెలంగాణను మనం సాధించుకోవాలంటే, మన రాష్ట్రం మనం తెచ్చుకోవాలంటే పార్లమెంట్ లో మనం శాసించే పరిస్థితి ఉండాలి, మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకోవాలి, కాబట్టి మీరు నాకు ఎంపీలు గెలిపియండి అన్నారు. కేసీఆర్ ఆ మాట అనగానే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, కేసీఆర్ గారి పార్టీ ఒకవేళ తెలంగాణలోని అన్ని సీట్లు గెలిచినా 17 గెలిచినా ఢిల్లీలో బిల్లు పాస్ కావాలంటే పార్లమెంట్ లో 272 మంది మద్దతు ఉండాలి కదా, మరి ఎట్లా చేస్తాడు కేసీఆర్ తెలంగాణ అని చెప్పి ఆ రోజు హేళన చేసుకుంటా, ఇన్సల్ట్ చేసుకుంటా మాట్లాడారు. కానీ ఏం జరిగింది? మరి 2004లో ఆనాడు 5 ఎంపీలు గెలిచినాం మనం. కానీ ఈ 5 ఎంపీలతోనే పంచపాండవుల్లాగా కేసీఆర్ ఢిల్లీకి పోయిండు, 32 పార్టీలను ఒప్పించి మెప్పించి రాశి కంటే వాసి ముఖ్యమని మంది ఎంతమంది అన్నది కాదు, ఒప్పించే దమ్ముందా లేదా అని చెప్పి 272 మందిని ఒప్పించి తెలంగాణను